మచిలీపట్నం మున్సిపాలిటీలో కానీ రూరల్లో కానీ శానిటేషన్ లేదు. డ్రైనేజీలు పారట్ల, చెత్త చెదారం, దోమలమయం. టోటల్ దీని మీద డ్రైవ్ తీసుకున్నాం. ఇప్పటికీ 18 డివిజన్లో ఈ డ్రైవ్ పూర్తయింది. దాదాపు 60 మంది కార్మికులు స్వచ్ఛంద సంస్థల నుంచి వచ్చేవారు. కొంతమంది అక్కడ ఉన్నటువంటి వార్డులో పెద్దలు అందరూ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అవుతున్నారు. టోటల్ డ్రైన్లన్నీ కూడా అవసరమైతే అక్కడ మిషన్లు పెట్టి డ్రైన్లన్నీ కూడా ఎక్కడెక్కడ కొట్టాల్సిన దగ్గర డ్రైన్లు కొడుతున్నాం. అట్లాగే చెత్త అంతా కూడా లేకుండా మొత్తం ఎత్తిస్తున్నారు. సైడ్ బరమ్స్ కానీ ఇలాంటివి కూడా టోటల్ లిఫ్ట్ చేసేస్తున్నారు. మనం మున్సిపాలిటీలో అవకాశం ఉన్న మిషన్స్ బయట నుంచి కూడా కొన్ని మిషన్స్ తెచ్చి చేస్తున్నాం. రేపు ఇంకా పెద్ద ఎత్తున, ఎందుకంటే ఇప్పుడు వాటర్ ప్రాబ్లం కూడా మనకు ఉంది. ఇలా పాలకుల చేతకాంతనం వల్ల మొత్తం పులిచింతల్లో 0 చుక్క నీరు లేకుండా చేశారు అక్కడ. నిజంగా చంద్రబాబు నాయుడు గారు మరి ఆయన ఆలోచన ప్లస్ ఆయన అడగంగానే పట్టిసీమ పంపులు ఆన్ చేయించారు. అక్కడ ఆగిపోయినటువంటి పంపులు ఇమీడియట్గా రిపేర్ చేయించి ఇమీడియట్గా ఆన్ చేయించడం వల్ల ఇవాళ డ్రింకింగ్ వాటర్ వస్తుంది. డ్రింకింగ్ వాటరే కాదు, వ్యవసాయానికి కూడా ఉపయోగపడే విధంగా మనకి ఇవాళ మొత్తం వాటర్ అందుతూ ఉంది. మీరు అధికారంలో ఉన్నప్పుడు కాలువలు కట్టే ముందు చెరువులు నింపుకోవాల్సినటువంటి బాధ్యత ఉందా లేదా? ఇవాళ పైనుంచి శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల వీటిలో నీళ్లు నిలబెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉందా లేదా? ఉండాల్సినటువంటి అవసరం ఉందా లేదా? అవేమీ కూడా పట్టించుకోకుండా మీరు కూర్చుని రాజకీయాలు చేసుకుంటూ, లెక్కలు కట్టుకుంటూ, డబ్బులు లెక్కలు వేసుకుంటూ ప్రజల్ని గాలికి వదిలేశారు. దీనికి ముందు సమాధానం చెప్పండి. మీరు మీడియా ముందుకు వచ్చి మాట్లాడటం కాదు, ఏదో వాళ్ళు స్క్రిప్ట్ రాసిస్తే మాట్లాడడం కాదు, వాస్తవాలు మాట్లాడండి. దీనికి దమ్ముంటే, నీకు ధైర్యంగా ఉంటే సమాధానం చెప్పు. ఇవాళ మేము నీళ్ళు పూర్తిగా అందిస్తున్నాం. రేపు మొత్తం కూడా ఎక్కడ అవసరం ఉందో ఇప్పుడు దానికి ఒక స్కీమ్ కూడా ఆలోచన చేస్తున్నాం. ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఉంది, ప్రధానమంత్రి స్కీమ్ కింద వాటర్ స్కీమ్ డైరెక్ట్ పంపింగ్ విజయవాడ నుంచి మచిలీపట్నానికి పైప్ లైన్ వేయడానికి కూడా ప్లానింగ్ చేస్తాం. ఈసారి 80% దాన్ని కంప్లీట్ చేస్తాం. అట్లాగే రోడ్లు, ఇంటర్నల్ రోడ్స్ ఆల్రెడీ గుంటలపూడికి డబ్బులు వచ్చినాయి, R&D ఫండ్స్ ఉన్నాయి, కొంత మేము పుల్ చేస్తున్నాం. వీటన్నిటితో పాటు కేంద్ర ప్రభుత్వం ఏదైతే మ్యాచింగ్ మీరు ఇవ్వని కారణంగా ఆగిపోయినటువంటి అమృత్ స్కీమ్కి సంబంధించి కానీ మిగతా ప్రాజెక్టులు కూడా 58 కోట్లకి మొన్ననే వెంటనే ఇమీడియట్ ప్రపోజల్స్ అన్నీ కూడా ఫార్వర్డ్ చేస్తున్నాం. అట్లాగే కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన ఫండ్స్ కూడా MP గారితో కూడా డిస్కస్ చేస్తాం జరుగుతుంది. రాబోయే 5 సంవత్సరాల్లో చాలా మేము టార్గెట్ ప్రకారం ఒక ప్లానింగ్గా ఏ సంవత్సరం ఏం చేయాలి, ఇమీడియట్గా తీసుకోవాల్సినటువంటి సమస్యల మీద పరిష్కారం, దీర్ఘకాలికంగా ఉన్నటువంటి సమస్యల వెంటనే పరిష్కారం, అట్లాగే ఫేజ్ వైజ్గా 5 సంవత్సరాల్లో ఎలా మేము ఈ ప్రజా అవసరాల కోసం ఉపయోగించాలని పూర్తి చేస్తాం. ప్లస్ డెవలప్మెంట్ కూడా చేసి చూపిస్తాం. నమస్తే ఫ్రెండ్స్, నేను మీ రూపిణి. మీ అందరూ చాణక్య ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు కానీ వాటికి లైక్ చేయట్లేదు అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. మీరు కనుక చాణక్య ఛానల్కి సబ్స్క్రైబ్ చేస్తే మాకు ఇంకా మంచి వీడియోస్ని, న్యూసెస్ని చేయడానికి మాకు మోటివేషన్ ఉంటుంది. థ్యాంక్ యూ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ చాణక్య ఛానల్.